స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న ప్రాజెక్టులు గడువులోపు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై నిర్మాణ సంస్థల ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో మంగళవారం మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సిటీ ఆపరేషన్ సెంటర్, గరుడ వారిధి, మల్టీలెవెల్ కార్ పార్కింగ్, గ్లో గార్డెన్, క్రికెట్ స్టేడియం తదితర ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న ప్రాజెక్టుల గడువు సమీపిస్తున్న పనులు ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టులు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ పనులను సకాలంలో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గరుడ వారధిలో పెండింగ్లో ఉన్న పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ముఖ్యంగా కొర్లగుంట వద్ద పెండింగ్లో ఉన్న డ్రైనేజీ కాలువల నిర్మాణం పూర్తి చేయాలని, న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాలలో ప్రభుత్వపరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని అన్నారు. వినాయక సాగర్లో గో గార్డెన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. క్రికెట్ స్టేడియంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అన్నారు.